అండి వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు మేము సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళామండి. తెలంగాణలో ఉంది, కాళేశ్వరం అంట, భూపాలపల్లి. దారిలో ఇట్లా తాజా టిఫిన్ సెంటర్ వచ్చింది, అక్కడ ఓపెన్ అవ్వలేదు ఇంకా. మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుందండి. తర్వాత రోడ్డు మీద చిన్న టిఫిన్ సెంటర్లా ఉంటే అక్కడ చేసాము. ఇలా ఆర్చ్లా పెట్టారండి దారిలో, బాగా మంచిగా అనిపించింది ఇది చూస్తే. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత ఒకటే రోడ్ అండి, అక్కడి నుంచి 85 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్డు. ఇక్కడ దారిలో థర్మల్ విద్యుత్ పవర్ ఉంది, చాలా బాగుందండి. ఆ రోడ్ అంతా మంచిగా లైట్స్ పెట్టారు, చాలా లైట్స్ పెట్టారు, మంచిగా అనిపించి ఈ వీడియో తీసి పెడుతున్నా. అది కూడా చాలా బాగుందండి, రోడ్ సైడు బాగా పెట్టారు. తర్వాత ట్రాఫిక్ స్టార్టింగ్ కొంచెం స్లోగా వెళ్ళింది, ఇదంతా ఫారెస్టు. ఈ ఫారెస్ట్లో ఆపోజిట్ కూడా వెహికల్స్ వస్తాయి. ఇక్కడ ఇంకా కొంచెం స్లో అయిపోయింది. తర్వాత మాకు 3 అవర్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఇక్కడ సిగ్నల్ లేదు మనకి, ఫోన్స్, ఏసీ కూడా పని చేయలేదు కార్లో. అసలు చాలా ఇబ్బంది పడ్డాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాగానే అనిపించిందండి, మంచిగా చేసాము. స్నానం అది చేసి ఇలా పెట్టుకునే వాళ్ళందరూ పెద్దలకు పెట్టుకుంటున్నారు, మంచిగానే ఉంది. కాకపోతే బాగా ఎండగా ఉంది. ప్లస్ మనకి లేడీస్కి ఫెసిలిటీస్ కొద్దిగా కొంచెం తక్కువే అనిపించాయి నాకు. 3 అవర్స్ వెయిట్ చేసావేమో, బాగా కష్టం అనిపించేసింది. పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం అన్ని ఫుడ్డు అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఇట్లా టెంట్స్ వేసి బాగా వేశారండి. కింద కార్పెట్ అది కూడా వేశారు, బాగానే ఉంది అదంతా చూడటానికి. టెంట్లు వేశారు, కింద కార్పెట్ వేశారు. ఇట్లా అందరూ కొద్దిగా పెట్టుకునే వాళ్ళు అందరూ పెట్టుకుంటున్నారు, దండం పెట్టుకుని అంత పసుపు కుంకుమ అట్లా వేసి దీపాలు వెలిగించి అట్లా దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉందండి, అది కంపల్సరీ దర్శనం చేసుకోవాలంట. మాకు తెలియలేదు అది. కార్లు దగ్గర వరకు వచ్చేస్తున్నాయండి, తెలియక చాలామంది ఏంటంటే అక్కడే పార్క్ చేసి వస్తున్నారు. ఇక్కడ దగ్గర వరకు కార్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ చాలా రష్ ఉందండి, చాలామంది వచ్చారు. స్నానాలు చేసేవాళ్ళు, పెద్దలకు పెట్టుకునే వాళ్ళు చాలామంది వచ్చారు. ఇతను ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది ఏంటని చెప్తున్నాడు. కొంచెం ఫెసిలిటీస్ లేడీస్కి ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఏదో ఛానల్ అతను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొంచెం మేము ఎండ టైంలో వెళ్ళాము, అది ఇబ్బంది పడ్డాము. అదర్వైజ్ అంతా బాగుంది, మిగతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే ఆ 3 అవర్స్ ఇబ్బంది పడకుండా అన్నీ పట్టుకెళ్ళాలి. రిటర్న్లో నల్లయ్య అని ఒక టిఫిన్ సెంటర్ వచ్చిందండి, అక్కడ బాగుంది టిఫిను. ఇట్లా లైట్స్ బాగున్నాయండి దారిలో.